దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. ఐ హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు ప్రార్థన బలిపీఠం ఛానల్ and listen word of God and get the so many blessings to your family. Bless your family, bless your job security, bless your children. The God bless all in your inheritance and your India and your descendants and everything to be blessed in the name of the Jesus. రండి ప్రియమైనటువంటి సహోదరులారా, 1వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ సాల్ చూజెన్ టు బి కింగ్ అంటే రాజుని సమూయేలు గారు ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు రాజు కావాలి, యాజ్ లైక్ అవర్ ఫారినర్స్, యాజ్ లైక్ అవర్ నైబర్ కంట్రీస్, we require the king to reign over us. అంటే మా యొక్క పరిపాలన ద రూల్ ఓవర్ us, మమ్మల్ని పరిపాలన చేయడానికి ఒక రాజు కావాలని కోరున్నప్పుడు మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు మరి ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ వెళ్ళి దేవుని సమక్షంలోనికి వెళ్ళి వెన్ హీ ప్రే టు ద గాడ్ అండ్ ఆస్క్ అబౌట్ ద డిజైర్నెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇస్రాయేల్ ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలను ప్రభు సంత పెట్టినప్పుడు ప్రభువారు, నువ్వు సరే రాజు ఉంటే ఎలాగుంటుందో పరిపాలన, ఇంతవరకు నేను పరిపాలన చేస్తాను, ఇప్పుడు రాజులు కావాలని కోరుకుంటున్నాను, నన్నే విసర్జించారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇచ్చే అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి స్వతంత్రం ఇచ్చాడండి. మనం అనుకుంటున్నాం మరి దేవుడు అడ్డుకోవచ్చు కదా, కాదు, ఫ్రీడమ్ ఇచ్చాడంతే. ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆదాము అవ్వకి ఆ ఏదైనా తోటలో కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. కాకపోతే మనకు కొంచెం తెలివి ఉపయోగించాలి. మనకి yes, we have to use the knowledge and the wise and wisdom. జ్ఞానం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతామేమో, లోకంలో పడిపోకుండా జ్ఞానం ఉపయోగించుకోమని దేవుడి జ్ఞానాన్ని he put the knowledge in our mind, మన యొక్క బుర్రలో ఆయన పెట్టి ఉన్నాడు. మన బుర్రలో ఆయన పెట్టాడు కాబట్టి దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సరే అలాగ అడిగావు, సరే నేను ఇస్తాను అని చెప్పేసి మరి ఒక రోజున నేను సరే వాళ్ళు అడుగున్నట్టుగానే నువ్వు రాజుని వాళ్ళు సిద్ధపరుస్తానని చెప్పు, కానీ రాజు వస్తే ఎలాగుంటుందో, పరిపాలన ఎలాగుంటుందో కూడా ఆ విషయాలు చెప్పినప్పుడు మరి సమూయేలు గారు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు రాజుని ఎన్నుకుంటున్నారు, రాజు అయితే మీ ఇంట్లో పనివారిని తీసుకుని పోతారు, మీ ఇంట్లో ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో యవనస్తులను తీసుకెళ్ళి ఆయన పనికొట్టులుగా, బాణకత్తులుగా, వంటకాలుగా, లేకపోతే వాళ్ళ యొక్క రథాల ముందు పరిగెట్టేవారిగా, సైన్యానిగా ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధమేనా? ఎస్, వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ టు ఫేస్ అన్నారు వాళ్ళ మాటలు ప్రభు ఆలోచించి మాట అంటూ ఉన్నాడు. నిజమే కదా, వాళ్ళు నిన్ను కాదే నన్నే రిజెక్ట్ చేశారు, నన్నే రిజెక్ట్ చేశారు సమూయేలు. నువ్వు డోంట్ వర్రీ, ఎస్ వాట్ దేర్ డిజైర్ అండ్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్. నువ్వు వాళ్ళకి సిద్ధపరచు అన్నాడు. ఆ పరంపరలో మరి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలు రాజుని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. చూడండి, there was a man of Benjamin whose name was Kish, the son of Zeror, the son of Bekora, the son of Aphiah, Benjamin, a mighty man of power. చూడండి, mighty man of power. అఫియాకు పుట్టిన బెకోరెతు కుమారుడైన పెరోరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అనే బెన్యామీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. కీష్ ఈజ్ ద మైటీ మ్యాన్ ఆఫ్ పవర్. ఒక గొప్ప బలవంతుడు, గొప్ప భాగ్యవంతుడు. హీ ఈజ్ ద గ్రేట్ వెల్తీ మ్యాన్ అండ్ హెల్తీ మ్యాన్ అండ్ ఫైటర్. ఈయన గొప్ప భాగ్యవంతుడు, మైటీ మ్యాన్, చాలా బలమైనటువంటి వ్యక్తి. ఆస్తిలో బలం ఉంది. ఇన్ ద పొజిషన్ హీ హ్యాస్ సో మచ్.
In the army, he has so much. In the servants, he has so much. And he has the possession and wealth, he has so much. Everything he has so much. He is the mighty man of the power. He is the king. ఆయనే కీషు. He is the tribe of Benjamin. ఆయన కుమారుడే సాల్ అంటున్నాడు కదా. అండ్ హీ హ్యాడ్ ఎ చాయిస్ హ్యాండ్సమ్ సన్ హూజ్ నేమ్ వాజ్ సాల్. ఆయనకు కుమారుడు ఉన్నాడు. చూడండి, ఒక వంశం దేవుడు ఎలా పరిచయం చేస్తూ ఉన్నాడు. వంశానికి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆయన ఈ యొక్క కీషు కుమారుడు అనేటువంటి మరి సౌలు గారితో దేవుడు సౌలు గారి గురించి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ ద చోస్ అండ్ హ్యాండ్సమ్. ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు చాయిస్. హ్యాండ్సమ్ సన్ హూజ్ నేమ్ వాజ్ సాల్. చాలా సౌందర్యవంతుడు, చాలా అందగాడండి ఈయన. సౌలు అందరికన్నా చాలా he was great, handsome, the greater than more of Israelites. ఇజ్రాయెల్ అందరికన్నా అందగాడు. In that time there was no greater than the handsome of the Saul. సౌల్ అంతా అందగాడు లేడు, అటువంటి అందగాడు. There was not more handsome person than he among the children of Israel. ఇజ్రాయేలు సైన్యములు, ఇజ్రాయేలు మరి సంతానంలో పిల్లలలో ఎవరు కూడా ప్రజలలో there is no equal to the handsome to the Saul. మరి సౌలు గారికి సమమైనటువంటి వాడు, అందంలో సమమైన వాడు లేడు. From his shoulders upward he was taller than any of the people. అంటే ఈయన షోల్డర్స్ అప్వర్డ్, భుజములు పైకి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వాజ్ టాలర్, చాలా పొడవైన వ్యక్తి. ఆ యొక్క ప్రజలందరికంట ఆఫ్ ఆల్ ఇశ్రాయేలీట్స్ there is no equal to handsome, there is no equal to him the taller, there is no equal to the shoulders upward people, there is nobody to equal to the Saul. అటువంటి మరి సౌలు గురించి ఎంతగా వర్ణన చేస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ ద రీజన్ తెలుసా మీకు? ఒక దేశాన్ని పరిపాలించడానికి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఏ వ్యక్తి అవసరమో, టు whom the God chosen, thus he will be appointed to the king to any place and any kingdom, any state, any world. Everything is chosen by the God of Lord Jesus only. Unless choose the king of the kingdom of any states or any countries, yes, there is nobody can sit on the throne of that kingdom. ఆయన సెలెక్ట్ చేయకపోతే there is nobody eligible to sit the kingdom of the throne. ఆ యొక్క రాజ్యం తాలూకు సింహాసనం మీద కూర్చోవడానికి ఎలిజిబిలిటీ కాదు. ఈరోజు భారతదేశానికి yes, today one person as ruling entire the India as he from 15 years. Yes, he is the Narendra, yes, Modiji, Narendra Modiji. Yes, now he is the Prime Minister of the India. Yes, now he has been ruling from 15 years. Yes, may the God bless him. The next time also he will be Prime Minister. Yes, he can sit on the throne of India. So every seat of the kingdom of the countries, kingdom of the throne, yes, will be appointed for by the God. మీకు తెలుసా, దేవుడు రిక్వైర్మెంట్ లేనిది, దేవుడు కలుగు చేసుకోకపోతే ఎవరు ఎక్కడ కూడా ఈ లోకంలో సీటులు అధిరోహించరు. వితౌట్, కొంతమంది అనుకుంటున్నారు సంబడి సేస్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్, బట్ all your strength, all your wealth, all your health, everything is
destroy one day without desirness of the God. దేవుడు కానీ కోరుకోకపోతే ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, మరి ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు కావాలి. ఎస్, నౌ టుడే రిక్వైర్ ద కింగ్ ఆఫ్ ఇస్రాయేలిట్స్. సో ద లార్డ్ will choose one king, one man to king the over could commanding. Yes, rule, reign over entire the Israel nation country. ఆ యొక్క జాతిని దేశాన్ని పరిపాలించడానికి ఒక వ్యక్తి అవసరమని ఆలోచించి ఆయన అంటూ ఉన్నాడు. ఇగో వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన అందగాడు. సౌలు చాలా అందగాడు. ఈరోజు నువ్వు ఒక ఎలక్షన్లో నిలబడాలన్నా నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది స్పిరిచువల్ హ్యాండ్సమ్ యూ షుడ్ బి రిక్వైర్డ్. నీకు ఆత్మీయ అందం కావాలి. బయట మూర్ఖత్వమైనటువంటి నాట్ ఏ ఫిజికల్ హ్యాండ్సమ్, not only physical handsome but require also spiritual handsome, because the graces of the God always be upon us, may be upon us, మీ మీద ఉండును గాక. ఎందుకంటే దేవుడు కావాలని కోరుకున్నప్పుడు, ప్రభువు కావాలని కోరుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే he is the shoulder upward, he was taller than any of the people. చాలా ఎత్తైన మనిషిన ఎన్నుకున్నాడు. ఈరోజు చూడండి, ఇంటిలో ఒక వ్యక్తినైనా, గ్రామానికి ప్రెసిడెంట్నైనా, వార్డుకి నెంబర్నైనా, దేశానికి ప్రెసిడెంట్ అయినా, రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, everyone should be appointed by the God only. దేవుడు నిర్ణయిస్తాడు. Who needs the states, by whom the ruling of the states, ఈ యొక్క రాష్ట్రాల కంట్రీస్ అయినా ఎవరి చేత పరిపాలించబడాలో కాబట్టి the God will select. ఈరోజు సంఘంలో సేవకులు నిర్ణయించాలన్నా, సంఘంలో సంఘ పెద్దలు నిర్ణయించాలన్నా, ఇన్ కేస్ ద ఎలక్ట్ ద ఎల్డర్ ఆఫ్ ద చర్చెస్ ఆల్సో ద గాడ్ ఇంటర్ఫియర్ దెమ్ వితౌట్ ఇంటర్ఫియర్ ఆఫ్ ద గాడ్, వితౌట్ ఇంటర్ఫియర్ ఆఫ్ ద chosen of the church as shepherd of the churches, it will be fail. So we have to go presence of the God and ask to him the willing of the Lord Jesus. ప్రభు తాలూకు చిత్తాన్ని మనం కనుక్కొని మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈయన ఉద్దేశం ఏంటో చూద్దాం. నౌ ద డాంకీస్ ఆఫ్ కీష్ సాల్ ఫాదర్ వర్ లాస్ట్. అయితే నౌ ద డాంకీస్ ఆఫ్ ద కీష్ యొక్క డాంకీస్, కీష్ భాగ్యవంతుడు కదా, ఈ ద మైటియర్ అండ్ వెల్తియర్ పర్సన్ కదా. అయితే బెంజమిన్ ప్రాంతంలో, ఆ బెంజమిన్ ఒక ట్రైబ్స్లో కూడా అయితే ఈ హ్యాస్ సో మచ్ ద డాంకీస్. అయితే డాంకీస్ ఉన్నటువంటి చాలా గాడిదలు ఉన్నాయి ఆయనకి. సాల్స్ ఫాదర్ వర్ లాస్ట్. అయితే కొన్ని గాడిదలు పోగొట్టుకున్నాడు ఆయన. కొన్ని గాడిదలు తప్పిపోయేవి. Some donkeys were missing. They could not come. They could not gather to their house. అయితే ఆ ఇంటికి రాలేదు. He said to his son, please take one of the servants with you. Arise, go and look for the donkeys. ఇదిగో please take one of the servants. నీవు ఒక సేవకుడిని నీవు ఒక పనివాడిని తీసుకుని వెళ్ళు. Hey my son, go with your servant and search where are they, and rise and go look for the donkeys. గాడిదలు వెతకడానికి వెళ్ళు. చూడండి, ఇంత అందగాడు గాడిదలు వెతకడానికి వెళ్తూ ఉన్నాడండి. అందగాడు టాలీవుడ్లో ఉండాలి, హాలీవుడ్లో ఉండాలి. కానీ ఈయన చేసే పని ఏంటంటే యాస్ ఈ సర్చింగ్ ఫర్ ద డాంకీస్ విచ్ వర్ లాస్ట్ their పొజిషన్.
వారి యొక్క ఆస్తిలో నుంచి, ఉదయ పార్ట్ వారి భాగంలో నుంచి తప్పిపోయినటువంటి ఆ గాడిదలను ఎతకడానికి తండ్రి గారు పంపిస్తే యాసి రెడీ టు గో దేర్ ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా రండి, ఆయన అంటూ ఉన్నాడు, ప్లీజ్ టేక్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ విత్ యూ. తప్పిపోయినటువంటి గాడిదలను తీసుకొని రండి, వెతకండి వెతకండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? వాట్ ఈజ్ ఒకళ్ళు తప్పిపోయిన గొర్రె పిల్లని ఎదుగుతూ ఉన్నావా? తప్పిపోయిన పాడైపోయినటువంటి కుమారుని ఎదుగుతూ ఉన్నావా? పోగొట్టుకున్న నాన్నని వెతుకుతూ ఉన్నావా? తప్పిపోయినటువంటి గాడిదలను వెతుకుతూ ఉన్నావా? బట్ టేక్ వన్ సర్వెంట్, ద ఫాదర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ద లార్డ్ జీసస్ నౌ సే టు యూ, did you search? Can you search which is lost in your searches? నీ సంఘంలో ఏది పోగొట్టుకున్నావో దానికోసం వెతుకుతూ ఉన్నావా? వెతకడానికి వెళ్తూ ఉన్నావా? పంపించావా? అసలు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే లాస్ అయిపోతున్నావో దానికోసం నువ్వు వెతుకుతూ ఉన్నావా లేదా? ఈరోజు సౌలు గారి తండ్రి కీషు గారు సౌలు గారిని ఉన్నాడు. ఈరోజు నువ్వు సంఘ కాపరిగా, సంఘ విశ్వాసిగా, సంఘ సేవకుడిగా, దేవుని పరిచారకుడిగా, దైవజనుడిగా ఉంటున్నట్టు నీవు ఏదైతే పోగొట్టుకున్నావో దానికోసం నువ్వు పంపిస్తూ ఉన్నావా? whenever yes, did you send? పంపించవా? did you send? Look for your lost of your church members, lost of your sheep, lost of your coins, lost of your donkeys. ఎప్పుడైనా పంపించావా? ప్రియమైన సహోదరుడా, చాలా మట్టుగా ఈరోజు పోతే పోనీలే, ఉంటే ఉన్నీలే, నాకేంటిలే, ఉన్నదాంతో సరిపెట్టుకుంటాను అంటూ ఉన్నాడు. ఇదిగో దావీదు వైల్ ద డేవిడ్ వాజ్ ఎ కీపర్ ఆఫ్ ద షీప్స్. ఆయన ఆ గొర్రెలకి కాపరగా ఉన్నటువంటి సమయం అంటే అది. ఎస్, వన్ లైన్ ఇస్ కేమ్ అండ్ టేక్ అండ్ క్యాప్చూర్ అండ్ టేక్ అండ్ గో అవే. సో immediately he jumped on the lion మీద జంప్ చేసేసాడండి. అండ్ క్యాప్చూర్ హిస్ మౌత్ అండ్ డివైడ్ 2 parts, 2 భాగాలుగా చీల్చేసాడండి. పోతే పోనీలే, ఒక గొర్రె పోతే పోనీ, చాలా గొర్రెలు ఉన్నాయి అనుకుంటే, చాలా గాడిదలు ఉన్నాయి కదా, పోతే పోనీలే, మిస్ అయిపోతే పోనీలు అనుకుంటే ఆ గొర్రెలు మన తగ్గిపోతూ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఒకరిని బాధ్యత లేని వాడిగా ఉన్నామని చెప్పేసి ఆ ఉన్న గొర్రెను కూడా సాతానికి అప్పగించటము, లేకపోతే గ్రామంలో కలిపేయటము, అక్కడి నుంచి తప్పించేయటము, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గాడ్. అది దేవుని పని అండి, అది దేవుడి పని. సాతాన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద God, the Satan cannot enter in our life, in our church life, in our spiritual life, in our physical life. మన యొక్క భౌతికమైనటువంటి జీవితంలోనికి ఎవడు ఎన్నడూ కూడా రాలేడు. కాబట్టి దేవుడి పర్మిషన్ లేనిదే నీ సంఘంలో ఒక్క గొర్రె కూడా బయటికి రాదు, బయటికి వెళ్ళదు. ఆయన పర్మిషన్తో, ఆయన అనుమతితోనే బయటికి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సాతాను ప్లాన్ చేస్తాడు, కానీ నువ్వు దాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టి పట్టుకునే బాధ్యత, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు సంఘంలో సేవకులుగా ఉన్నటువంటి సేవకులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, మీ జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే దానికోసం వెతికే ప్రయత్నం చేస్తున్నారా లేదా? మరి ఈ స్పిరిచువల్ లైఫ్లో వన్ స్పిరిట్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ ఎంటైర్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో ఉన్నదానికి అన్నిటికంటే ఇది చాలా విలువైనది కదా ఆత్మ. ఇన్ కేస్ ఇట్ ఫెల్ ఇన్ టు ద హెల్, ఎస్ యూ కెన్ సే ద you have to submit to the Lord Jesus in the presence of one day coming. ఒకరోజు నువ్వు సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ ద నీడ్. అదొకరోజు అవసరం ఉంది ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. మరి ఈరోజు నువ్వు ఏ రీతిగా ఎలాగ ఉంటూ ఉన్నావు ఆలోచించు.
చాలా భాగ్యవంతుడు కదా, పోతే 2 గాడిదలు పోతే నష్టమేముంది ఈయనకు అనుకుంటాడేమో. లేదు లేదు, కుమారుడా, యూ కెన్ గో అండ్ సర్చ్ అండ్ లుక్ అండ్ ఫైండ్ దమ్ అండ్ బ్రింగ్ హియర్. నువ్వు తీసుకొని రా వెళ్ళి అన్నాడు అంతే. ఈరోజు చాలా ఒక ఆత్మీయమైన మనుషులు వెళ్ళిపోతూ ఉంటే, సంఘం వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడైనా వెతికే భారం నీకుందా? మనుషులు పంపించావా? సేవకుని పంపించావా? సేవకునితో పాటు ఒక మనిషిని తీసుకుని తోడేళ్ళు పంపించావా? వెతుకుతూ ఉన్నావా? వెతికే పరంపరలో ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, వాట్ యు హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఏం పోగొట్టుకున్నావు? నాకు తెలిసి నువ్వు దేంట్లో పడిపోయావో ఆలోచించు. ప్రియమైన సహోదరుడా, నువ్వు పడిపోయిన దగ్గరలో నుంచే లేచి ప్రభు సన్నిధిలో మోకరించాడు. ఎస్ మై లార్డ్, ఐ కాన్ఫెస్ మై సిన్. ప్రభు అంటున్నాడు, యూ హ్యావ్ టు కాన్ఫెస్ యువర్ సిన్. నువ్వు నీ యొక్క పాపాన్ని ఒప్పుకో అండ్ డిపార్ట్ అండ్ లీవ్ ద సేవ్ ఫ్రమ్ దట్ సిన్ అండ్ బీ యాజ్ ప్యూర్ అండ్ యాజ్ హోలీ ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు నువ్వు ఉండే పరిస్థితులు ఏమిటి? ఒక గొర్రె పిల్ల, ఎన్నో గొర్రెలు ఉన్నాయండి దావీదుకు. ఒక గొర్రె పోతే నష్టమేముంది? కానీ he can say all the ఎస్. ఆయన ఒక రోజున తండ్రికి కౌంటింగ్ చేయాలండి, కౌంటింగ్ అప్పచెప్పాలండి, లెక్క అప్పచెప్పాలి. జడ్జిమెంట్ రాబోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఇప్పటికైనా తొందరగా మేలుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏడ్చి మోకాళ్ళ మీద పడి మోకాలు అరగ తీసుకొని, అహోరాత్రులు నీ పని అదే కదా దైవజనుడా, ఓ సంఘ పెద్ద, మీ పనులు అవే కదా, లాస్ అయిన దాన్ని తీసుకొని రావడమే కదా, వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకోవడమే కదా, నశించిన దానిని వెతుక రక్షించడమే కదా. ఎంతమందో హూ ఆర్ ద పెరిషింగ్, గో అండ్ సే ద గాస్పల్ టు దెమ్ అండ్ బ్రింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. నువ్వు ధైర్యంగా వీళ్ళు చెప్పినట్లయితే దే కెన్ రిపెంట్ అండ్ కమ్. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి, కీషు గాడిదలకు పంపించినట్టుగా మీరు కూడా వెళ్ళి పంపించమని, వెతికేంత వరకు వెళ్ళి రమ్మని, అంతగా మీరు ఓదార్పుతో, లాంగ్ సఫరింగ్తో, ఓర్పుతో, సహనముతో ఉండి అహోరాత్రులు రాత్రింబగలు దయచేసి సేవకులారా చెప్తూ ఉన్నాను, 10 గంటలు మీరు దేవుని సన్నిధిలో గడపండి. 24 గంటల్లో చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసికి మినిమం ఒక 4 గంటలు దేవుని సన్నిధిలో గడపండి. దైవజనుడైతే 10, 12, 16 గంటలు కూడా దేవుని సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఆయన కాపరిగా, ఆయన షెఫార్డుగా వచ్చాడు. కాబట్టి అప్పుడే ఆత్మ రక్షణ, సంఘ వృద్ధి, దేశానికి, రాష్ట్రానికి క్షేమము, కుటుంబానికి క్షేమము. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండు దేవుని సన్నిధిలో వేడుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. వాక్యం బిడ్డలు దీవించి నేను ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం ఒక్కరే పొందుకోమని, మారు మనసు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.